ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వాసం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎంత అవసరమైంది. అది దేవుని మీద ఉంచేటువంటి విశ్వాసం అయితే ఇంకా ప్రాముఖ్యమైనదిగా నువ్వు ఎంచుకోవాలి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:1 విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నామనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దల సాక్ష్యం పొందిరి. ఈరోజు మనకంటూ ఒక సాక్ష్యం కలిగి ఉన్నామంటే దేవుడు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని మీద వారికి ఇంకా నమ్మకం పెరుగుతుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని దేవుడు చాలా ఘనమైనదిగా ఎంచుతాడు. మనం ఆ కార్యం జరిగిస్తారని మన నమ్మడాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:30 విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిను. ఇది నిజమా? ఇలా జరుగుతుందా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. మనం ఒక వ్యక్తిని బాగా ఎరగడం వల్ల అతడు ఎలా ఉంటాడో, అతడు ఏం చేస్తాడో, ఏ ఏ సమయాల్లో అతడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడో మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. మనం బాగుగా ఒక వ్యక్తితో గడిపినప్పుడు ఆ వ్యక్తిని గురించి మనకు చాలా స్పష్టమైన నిర్ణయాలు ఉంటాయి. దానిని బట్టి అతని మీద నమ్మకం ఉంచడమా మానడమా, అతను ఎటువంటి వ్యక్తి అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలాగే దేవుని యందు మనం ఉంచినటువంటి విశ్వాసం, దేవుని యొద్దకు రావడం, వెళ్ళడం, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం, వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన మనం ఎరగకుంటే ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ఆలోచన తలంపులు, ఆయన ఉద్దేశములు, ఆయన మంచితనం కానీ మనం ఎరగకపోతే మనం అడుగుతాం, ఇది నిజమా, అలా జరుగుతుందా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ అటువంటి విశ్వాసం కాదు. కానీ ఈ దినాన దేవుడి లేఖనాలు మనం నిజంగా నమ్మినట్లయితే, ఆయనతో నిజంగా సహవాసం చేసినటువంటి వారమైతే ఆయన మాట్లాడుతుండగానే మన విశ్వాసంలో బలం పొందుకొని వెంటనే వాని యందు విశ్వాసం ఉంచి వెంటనే మన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతాం. అటువంటి విశ్వాసంలో మనం స్థిరపరచబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అది ఎప్పుడు సాధ్యమవుతూ ఉంటుందంటే నీవు ఆయన పూర్తిగా నమ్మినప్పుడు, ఆయన ఎరిగినప్పుడు మాత్రమే. ప్రభు యొద్దకు అనేక మంది రావచ్చు, ఆయన సన్నిధిలో ఉండొచ్చు, విశ్వాసం ఉందని చెప్పచ్చు. కానీ ఆయన ఎరిగితే మనం ఖచ్చితంగా ఆయన స్వభావాన్ని బట్టి ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయని మనం నమ్ముతాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన శ్వాసముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలని అది ఎరుగక బయలువెళ్ళెను. అంటే అతను ఏదో చేస్తాడని అతను నమ్మాడు కదా. అతని యొక్క స్వభావాన్ని బట్టి నమ్మాడు. తను ఏమైపోతాడో అని తను ఆలోచన చేయలేదు. విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచి ఉండెను. ఇంకా విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఆమె నమ్మి తాను వయసు గతించిందైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. కనుక ఎప్పుడైతే మనం నిజమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటామో, మనం ఎవరైతే విశ్వాసం ఉంచామో వారిని బట్టి అది జరుగుతుందో జరుగుదనేటువంటి సందేహం లేకుండా మనం నెమ్మది కలిగి ఉంటాం. ఆ విషయం గురించి మనం ప్రత్యేకంగా అవుతుందా లేదా అని మనం ఆలోచన చేయం. అవతల వ్యక్తి మనతో మాట్లాడుతుండగానే మనం బలం పొందుకుంటాము. ఆ విషయంలో మనకి సందేహించము. ఖచ్చితంగా ఆయా గడియల్లో అతను చేస్తాడని మనం నమ్ముతాం. అది నిజమైనటువంటి విశ్వాసం అంటే. కాబట్టి విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. అది కూలిందా అంటే మనం చెప్తాం, అవును అది ఖచ్చితంగా కూలిపోయాయని మనం చెప్తాం. ఎందుకంటే ఆయనతో మనం కలిసి జీవిస్తూ ఉన్నాం కాబట్టి, ఆయన యొక్క ప్రత్యక్షత మనకుంది కాబట్టి మనం ఏ విషయంలో కూడా సందేహించవలసిన అవసరం లేకుండా ఉంటాం. అది నిజమైనటువంటి విశ్వాసం. ఆయన మనతో మాట్లాడినప్పటికీ కూడా
ఆ మాటలు జరుగుతాయి లేదని మనం నమ్మలేని స్థితిలో మనం ఉన్నామంటే అది ఎలా సాధ్యమని మనం అనుకుంటే మన విశ్వాసాన్ని మనం సరిచేసుకోవాలి. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయం అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా తండ్రి, దేవా ఇదిగో నాయన, నీతో సహవాసం చేసిన వారందరూ నీవు మాట్లాడుతుండగానే బలం పొందుకొని దాని గురించి ఏమాత్రము సందేహింపక ప్రభువా, అది జరుగుతుందని కనిపెట్టినప్పుడు అది ఖచ్చితంగా వారు తమ జీవితంలో అనుభవించి నాయన నీ కొరకు సాక్షులుగా ఉన్నారు దేవా. నాయన నిజమైనటువంటి విశ్వాసంలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడినట్లుగా సహాయం దయచేసి నీ మాటలు వింటుండగానే వారు బలము నుండి ఆత్మలో నైనా గొప్ప బలముతో జయ జీవితమును జీవించుటకు కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపమని తండ్రి. పరిస్థితుల వైపు చూడకుండా ప్రభా నీ వైపు చూస్తూ నాయన జయం పొందినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.